కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఒకరోజు పర్యటన కోసం తెలంగాణ వచ్చిన ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత విభేదాలు వదిలి రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. విభేదాల కారణంగా పార్టీకి నష్టం జరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కోల్పోయామన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 10 సీట్లకు పైగా గెలుచుకునేందుకు అందరూ కష్టపడాలని చెప్పారు. రాష్ట్ర పార్టీ సీనియర్ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతర్గత కలహాలను దూరం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పార్టీ సీనియర్ నేతలతో విడివిడిగా సమావేశమైన షా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ విభేదాల వల్ల పార్టీకి భారీగా నష్టం వాటిల్లిందని, రాబోయే కాలంలో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నందున వారి ప్రవర్తనను తట్టుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని నేతలతో చెప్పినట్లు సమాచారం. పార్టీ 400 సీట్లకు పైగా లక్ష్యంగా పెట్టుకుందని, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐక్యంగా కృషి చేయాలని అమిత్ షా అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మధ్య జరుగుతున్న వాగ్వాదంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తే సహించేది లేదన్నారు. వైఖరిని మార్చుకొని పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పనిచేయటం మంచిదని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవిందులను మళ్లీ నామినేట్ చేసేందుకు అమిత్ షా మొగ్గు చూపినట్లు సమాచారం. లోక్సభ టికెట్ ఆశించిన అభ్యర్థుల బలం, గెలుపు అవకాశాలపై కూడా అమిత్ షా ఆరా తీశారు. తెలంగాణలో ఈసారి 10 సీట్లకు పైగా గెలుచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. మరోవైపు రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై ఆ పార్టీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది.